భారతదేశంలో ఉండే ఐతిహాసిక సాంప్రదాయానికి చెందిన మహాభారతము, శ్రీమద్ రామాయణము, మహాభాగవతము అనే వాని గురించి భారతదేశంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే. వాస్తవానికి భారతదేశంలోనే కాదు, యావత్ మానవాళిలో కూడా వాళ్ళకి దీనికి సంబంధించిన అవగాహన ఉండాలి. కాలనియమం ప్రకారంగా మహాభారతం అనబడేది ద్వాపర యుగానికి చెందినది. ద్వాపర యుగంలో చంద్రవంశ ప్రభువుల యొక్క చరిత్రను చెప్పేటప్పుడు మహాభారతం అనేటువంటి ఒక కథను గురించి చెప్పడం జరుగుతుంది. ఈ సమయంలోనే నారాయణుని యొక్క లీలావతారాల్లో ఒకడైనటువంటి శ్రీకృష్ణుడు బలరామదేవుడితో కలిసి ఆవిర్భవించి పాండవులతో కలిసి కౌరవుల మీద యుద్ధం చేస్తారు. ఆ సందర్భంగానే జన్మ, కర్మ, జనన మరణాల జన్మరాహిత్యం యొక్క మర్మాలను తెలిపేటువంటి భగవద్గీత అనబడేటువంటి దాన్ని ఉపదేశించడం జరిగింది. భగవద్గీత మహాభారతంలో ఉండేటువంటి భీష్మ పర్వంలో శ్రీకృష్ణార్జున సంవాదంగా చెప్పబడింది. ఈ భగవద్గీతను మనం ఆధారం ప్రకారంగా తీసుకున్నట్లయితే ఉపనిషత్తు అని, యోగశాస్త్రము అని, బ్రహ్మ విద్య అని చెప్తున్నారు. ఇది గురు శిష్య పరంపరగా వచ్చేటువంటి ఒక జ్ఞానాన్ని గురించి చర్చించడం వల్ల, చర్చాపూర్వకంగా ఉండడం వల్ల దీనికి ఉపనిషత్తు అని పేరు వచ్చింది. అదే విధముగా కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, అంతరింద్రియములను శాసించి ఆనంద భూమికలకు చేర్చేయడం వల్ల ఇది యోగశాస్త్రం అని పేరు వచ్చింది. అదేవిధంగా మనకు ఇది అక్షర పరబ్రహ్మమును ప్రతిపాదించి ఆ పరబ్రహ్మము యొక్క తత్వాన్ని సిద్ధాంతముగా, కర్మగా, అనుష్ఠానంగా, అనుభవంగా అవగాహన చేసుకోవడానికి తోడ్పడేది కాబట్టి అది వచ్చింది. దాన్ని బ్రహ్మ విద్య అంటారు. ఈ రకంగా ఉపనిషత్తు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము అని పిలువబడేటువంటి భగవద్గీత భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలో కూడా బహుళ ప్రజాదరణ పొందినటువంటి, ముముక్షువుల యొక్క ఆదరణ పొందినటువంటి, జిజ్ఞాసుల యొక్క ఆదరణ పొందినటువంటి ఒక మహత్తరమైనటువంటి గ్రంథం. ఇక పోయినట్లయితే రామాయణం అనబడేటువంటిది కాలపరిమితి రీత్యా త్రేతాయుగానికి చెందినది. ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి దశరథుని కుమారుడైనటువంటి శ్రీరామచంద్రుడు రావణుని వధించి పట్టాభిషేకం చేసి ధర్మాన్ని స్థాపిస్తాడు. ఇది రామాయణంలో ఉండేటువంటి స్థూలమైన కథ. కానీ ఈ కథలో ఉండేటువంటి ఒక అంతరమైన విషయాలు కనుక తీసుకున్నట్లయితే ప్రకృతి పురుష వివేకాన్ని మనం చూడవచ్చు. బ్రహ్మముగా చెప్పబడినటువంటి రామం విద్ధి పరం బ్రహ్మ అన్నటువంటి శ్రీరాముణ్ణి, అదేవిధంగా మాం విద్ధి మూల ప్రకృతి మన సీతాదేవి చెప్పినట్లుగా ఆ మూల ప్రకృతి యొక్క సంబంధాన్ని చూస్తూ 10 నాడులకు, దశ వాయువులకు, దశ ఉండేటువంటి సంబంధాన్ని అవగాహన చేసుకుంటూ ఏ విధంగా అయితే మాయామయమైనటువంటి ఒకనొక జగత్తులో ఉండేటువంటి మాయా స్వరూపాన్ని అర్థం చేసుకొని ఆ మాయాన్ని దాటినటువంటి ఒకనొక ఉన్నతమైనటువంటి ప్రజ్ఞకు రామాయణం తీసుకువెడుతుందో ఆ రకంగా నీవు మాయను దాటి వెళ్ళాలి అని చెప్పేసి చెప్తాడు. మహాభారతం కర్మ ప్రధానమైంది కాగా రామాయణం మాయా ప్రధానమైంది, జ్ఞాన ప్రధానమైంది. అదేవిధంగా మహాభారతం అనబడేటువంటిది కర్మేంద్రియాలను సూచిస్తగా రామాయణం అనేటువంటిది జ్ఞానేంద్రియాల యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది. ఇక పోయినట్లయితే మూడవది మహాభాగవతం. ఈ మహాభాగవతంలో మనకు అనేక కథలు ఉన్నాయి. అనేక కథలు అనేక యుగాలుగా జరిగిన ఉన్నాయి. కృతయుగం నుంచి ద్వాపర యుగం వరకు జరిగినటువంటి అనేక కథల్ని మనకి దీనిలో భాగవతంలో చెప్పారు. దీన్ని భాగవత కథా ప్రపంచము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఆ భాగవత కథా ప్రపంచాన్ని పరాశరుని యొక్క కుమారుడైనటువంటి వేదవ్యాసుడు నారదుని యొక్క కోరిక మేరకు, నారదుని యొక్క ఆజ్ఞ మేరకు అతడు ఒక పురాణముగా వ్రాసి దానిని శుకుల మహర్షికి నేర్పుతాడు. ఆ శుక మహర్షి ప్రయోపవేశాన్ని చేస్తున్నటువంటి పరీక్షణ్ మహారాజు దగ్గరికి వెళ్ళి సద్యోముక్తి కలిగించడానికి భాగవతాన్ని మార్గంగా చూపిస్తాడు. ఈ రకంగా భక్తి ప్రధానమైనటువంటి భాగవతం అనబడేటువంటిది ఎంతో విశిష్టమైనటువంటి గ్రంథం. అంటే ఇక్కడ మనం 3 అంశాలు మనం గమనించవచ్చు. భారతములో కర్మ ప్రధానమైనది, రామాయణములో జ్ఞాన ప్రధానమైనది, భాగవతములో భక్తి ప్రధానమైనది. భారతంలో కర్మేంద్రియములకు ప్రాముఖ్యత,
రామాయణములో జ్ఞానేంద్రియములకు ప్రాముఖ్యత, భారతంలో అంతరింద్రియములకు ప్రాముఖ్యత. కాబట్టి ఈ అంతరింద్రియములు అని చెప్పేసి పిలువబడేటువంటి ఒకనొక స్థితిలో భారతము శమమును, రామాయణము దమమును ప్రతిపాదించగా, భాగవతం అనేటువంటిది అనిర్వచనీయమైనటువంటి ఒకనొక సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పేటువంటి దాని యొక్క సూత్రాన్ని భాగవతం చెప్తోంది. ఆ కారణం చేత ఎవరైతే మేము భక్తులం అనుకుంటారో, మేము సాధకులం అనుకుంటారో, మేము ముముక్షులం అనుకుంటారో, మేము జ్ఞానం యొక్క పరాకాష్ఠను పొందాలనుకుంటారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా మహాభాగవతం అనబడేటువంటి దాన్ని చూడాలి. ఇప్పుడు మహాభాగవతం నిజంగా అంత గొప్పదా అనే ఒక ప్రశ్న వేసుకోవాలి. మరి మహాభాగవతం అంత గొప్పది అని చెప్పేసి ఎందువల్ల చెప్పగలుగుతున్నాము అనే ప్రశ్న కనుక వచ్చినట్టయితే, మహాభాగవతంలో 12 స్కంధాలు కలిగినటువంటి ఒక పెద్ద గ్రంథం ఇది. దీన్ని వేదవ్యాసుడు శుక మహర్షికి నేర్పుతాడు. వేదవ్యాసుడు వ్రాసిన తర్వాత శుక మహర్షికి నేర్పుతాడు. ఆ శుకుడు సర్వసంగ పరిత్యక్త అయి అతడు స్వస్వరూప జ్ఞానాన్ని కలిగి సంపూర్ణమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగినటువంటి వ్యక్తి అయ్యి అతడు ఈశ్వరుని యొక్క దర్శనాన్ని చేసి ఉంటాడు. కాబట్టి సాక్షాత్ ఈశ్వర దర్శనము అనబడేటువంటి దాని యొక్క స్వరూపాన్ని మనం అర్థం చేసుకోవాలి అన్నట్టయితే, గురువు యొక్క దర్శనాన్ని అర్థం చేసుకోవాలన్నట్టయితే మనకు భాగవతం అనబడేటువంటిది ఒక మహత్తరమైనటువంటి అద్దం లాంటిది. కాబట్టి భాగవతము ఒక రకంగా నీతిశాస్త్రం, భాగవతము ఒక రకంగా ధర్మశాస్త్రం, భాగవతము ఒక రకంగా దైవశాస్త్రం, భాగవతము ఒక రకంగా అధ్యాత్మశాస్త్రం, భాగవతము ఒక రకంగా మతపరమైన ఆచారాన్ని ప్రతిపాదించే శాస్త్రము, భాగవతము అన్నిటికీ మించి ఒక అతీంద్రియ అనుభవాన్ని మన చేతిలో పెట్టేటువంటి వరిచిపెట్టినటువంటి అరటిపండు వంటిది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ భాగవతము అనబడేటువంటి దాని గురించి ఇప్పటికే భారతదేశంలో అనేక మంది అనేక రకాలుగా అనువాదాలు చేశారు. అటువంటి వాటిల్లో ఆంధ్రదేశంలో పోతనామాత్యుడు చేసినటువంటి తెలుగులోకి అనువాదం చేసినటువంటి మహాభాగవతములకు ఎంతో ప్రసిద్ధి లభించింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మరి భారతము రామాయణము కూడా ఉండగా భాగవతము మాత్రమే మనం ఎందుకు ప్రత్యేకించి చెప్తున్నాము అన్నప్పుడు, భాగవతము యొక్క ప్రశంసని భారతంతో రామాయణంతో పోల్చాలి అన్నప్పుడు యోగశాస్త్రపరమైనటువంటి పోలిక చెప్పాలి. ఏమిటా యోగశాస్త్రపరమైన పోలిక? మానవుని శరీరంలో ముక్కు ప్రధానమైనటువంటిది. ఈ ముక్కుకి 2 వైపులా 2 నాడులు ఉన్నాయి. ఒక నాడిని ఎడా అని, ఇంకో నాడిని పింగళ అని పిలుస్తారు. కాబట్టి కర్మాచరణ అంతా కూడా దేని ద్వారా జరుగుతుంది? మనకు ఇడా పింగళ నాడుల ద్వారా జరుగుతుంది. కాబట్టి ఇడా అనబడేటువంటిది, పింగళ అనబడేటువంటిది ఒకటి సూర్యనాడి, ఒకటి చంద్రనాడి అనుకున్నట్లయితే మనకు కర్మాచరణ ప్రధానంగా అర్థం చేసుకోవడానికి, మనకు మాయామోహితమైనటువంటి కర్మాచరణ ప్రధానంగా మనం అర్థం చేసుకోవడానికి భారతము రామాయణము వచ్చాయి. అందువల్ల భారతంలో మనం ప్రధానంగా చంద్రవంశపు రాజుల ద్వారా మాత్రమే జరిగినట్లుగా చెప్పగలం. రామాయణంలో సూర్యవంశపు రాజులు మాత్రమే జరిగినట్టు చెప్పగలం. అంటే ఏ రకంగా శరీరంలో ఉండేటువంటి అన్ని అవయవాలు కూడా శ్వాసకు లోబడి పనిచేస్తాయో, ఈ శ్వాసేంద్రియం అనబడేటువంటిది ముక్కుకు 2 వైపులా కూడా ఉంటూ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడుకొని అది సూర్యచంద్ర నాడులతో కూడుకొని ఉంటుందో, అదే రకంగా ఈ జగత్తులో జరిగేటువంటి శ్వాస ప్రధానమైనటువంటి ఈ వృత్తాంతంలో మనకు సూర్యనాడి చంద్రనాడి ప్రధానమైనట్లుగానే మహాభారతంలోనూ రామాయణంలోనూ కూడా చంద్రవంశము సూర్యవంశము అనేటువంటివి ప్రధానమైనటువంటిగా చెప్పబడ్డాయి. ఇక పోయినట్టయితే అన్నిటికీ మించినటువంటిది సుషుమ్నా నాడి అని చెప్పేసి ఒకటి చెప్తారు మామూలుగా యోగశాస్త్ర సాంప్రదాయంలో. ఈ సుషుమ్నా నాడి బ్రహ్మరంధ్రమును దాటి పైకి పెడుతుంది అనేటువంటి చెప్తారు. కాబట్టి ఈ సుషుమ్నా నాడిని ఎవరైతే మేల్కొల్పుతాడో, ఎవరైతే ఉద్దీపన చేస్తాడో, ఆ సుషుమ్నా నాడిని ఉద్దీపన చేసిన వ్యక్తి జనన మరణ చక్రమును తరించిపోవడానికి వీలుగా ఉంటుంది, మహాకాల తత్వములోకి ప్రవేశించడానికి వీలుగా ఉంటుంది, మహాదేవ తత్వమును అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది, నారాయణ తత్వాన్ని అర్థం చేసుకొని వాసుదేవ వ్యూహాన్ని తరించడానికి అవకాశం ఉంటుంది అని అనేక రకాలైనటువంటి అవగాహనలు ఉన్నాయి.
ఇక్కడ ఆ సుషుమ్నా నాడి యొక్క పాత్రలో అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. అంటే అది కర్మకు కానీ, సంకల్పానికి కానీ, ధర్మానికి కానీ అతీతమైనటువంటి స్థితి. కాబట్టి ఆ మూడిటికి అతీతమైనటువంటి స్థితి దేనికి? కర్మకు, ధర్మమునకు, సంకల్పమునకు అతీతమైనటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని పొందడానికి దిక్సూచిగా పనికొచ్చేటువంటిది ఏది అంటే మహాభాగవతము. ఆ కారణం చేత మహాభాగవతం అనబడేటువంటి దాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకొని ఉండాలి. మా చిన్ననాటి నుండి కూడా మాకు తెలుసో తెలియకో మేము మహాభాగవతంలో ఉండేటువంటి పద్యాలు చదువుకున్నాం. ఆ మహాభాగవతం ఎంత తీయగా ఉంటుంది అని చెప్పేసి అంటే దీనిలో కరడందులు దీనులయడ కరడందులు పరమకోటి పరమయోగి గణముల పాలన కరడందులు అన్ని దశలను కరడు కలండనడు వాడు కరడో లేడో అని ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు ఆ ప్రశ్నతో పుట్టినటువంటి ఆ భగవంతుణ్ణి నాయన నువ్వు ఎక్కడున్నావు, కలడో లేడో అని కాదు, ఆయన ఉన్నాడు సుమా అని చెప్పేసి కలడంబోధి కలండ్లు గాలి కలడు ఆకాశం పులం కుంభిని కలడగ్ని దిశలను పవళ్ళ దిశలను ఖద్యోత చంద్రాత్మలను కలడోంకారములను త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులనంతలను కలడీశుండు అని చెప్పేసి ఖచ్చితంగా ఉన్నాడు. 8 రకాలైనటువంటి ప్రకృతుల్లో కూడా ఉన్నాడు. ఆ 8 రకాల ప్రకృతులు కూడా ఆయన యొక్క రూపమే అని చెప్పేసి ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడా లేడని వేసుకునేటువంటి ఒక మదమెక్కినటువంటి ఒక ఏనుగు ప్రశ్నకు ఒక భక్తుడైనటువంటి అతను చెప్పిన సమాధానం ఏంటంటే, ఓరి మూర్ఖుడా, భగవంతుడు ఎక్కడున్నాడని ప్రశ్న వేయవద్దు, భగవంతుడు ఎక్కడున్నాడో చూడు అని చెప్పేసి చెప్తాడు. ప్రశ్న స్థానం నుంచి దర్శన స్థానానికి తీసుకువెడతాడు. మరి తీసుకువెళ్ళిన తర్వాత అది అనుభవించాలి. అంటే ముందు ప్రశ్నించు, తర్వాత దర్శించు, తర్వాత అనుభవించు. ఈ 3 స్థితులు కూడా ఒకటి స్థూల శరీరం చేసే ప్రశ్నించు, అదేవిధంగా సూక్ష్మ శరీరం చేసేది దర్శించు, కారణ శరీరం చేసేది అనుభవించు. ఆ అనుభవం అనబడేటువంటిది ఒక బ్రహ్మజ్ఞానానుభవము, అఖండ ఆనంద రసానుభవము, రమణీయ స్పృహ. ఆ రమణీయ స్పృహతో కూడుకున్న ఒక దానిని మహాభాగవతం అనేటువంటిది ప్రతి చోట, ప్రతి ఘట్టంలో, ప్రతి భావంలో కూడా చెప్తుంది. మహాభాగవతం అనబడేటువంటిది కేవలం వేదవ్యాసుడు మాత్రమే వ్రాశాడు అని చెప్పేసి అనడానికి పొరపాటు. ఎందువల్ల అంటే భాగవతంలో ఉన్నటువంటి ఆంతరంగిక ఆధారాల ప్రకారముగా అది సాక్షాత్తు విష్ణువు దగ్గర నుంచి సనక సనందనాథులకి, సనక సనందనాథుల దగ్గర నుంచి పరాశరునికి, పరాశరుడి నుంచి మైత్రేయుడికి, మైత్రేయుడి నుంచి విదురుడికి సంప్రదించింది అనేటువంటి ఒకనొక ఆచారం ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన ఒక పరంపర చెప్పడం జరిగింది. అందువల్ల దీన్ని మహాభాగవత కథా ప్రపంచము అన్నారు. ఇది పురాణం కాదు, ఇది పురాణం కాదు. అంటే మనం మదవెక్కి ప్రశ్నించినటువంటి దేవుడు ఉన్నాడా లేడేటువంటి ఒకనొక గజేంద్రుణ్ణి కాదు, దేవుడు ఇక్కడే ఉన్నాడు, నువ్వు చూడగలిగితే కనపడతాడేటువంటి ఒకనొక ప్రహ్లాదుడిని, ఆ దేవుని యొక్క దైవీభూత స్థితిని అనుభవించినటువంటి గోపికలను మనం అప్పుడే కాదు ఇప్పుడు ఎప్పుడూ కూడా చూడొచ్చు అని చెప్పడానికి ఆధారభూతంగా ఉండేటువంటిదే ఏది? మహాభాగవతము. ఆ కారణం చేత మనం 20వ శతాబ్దంలో ఉన్నా, 21వ శతాబ్దంలో ఉన్నా, లేదా పాతరాతీయుగంలో ఉన్నా, అత్యంతమైనటువంటి విశ్రాంతి లేనటువంటి జీవితం గడుపుతున్నటువంటి ఒకనొక పారిశ్రామిక రంగంలో ఉండేటువంటి యుగంలో గడుపుతున్నప్పటికీ కూడా, అణ్వాయుధాలతో కూడినటువంటి యుగంలో గడుపుతున్నప్పటికీ కూడా శాంతి పొందాలంటే, అహింస పొందాలంటే, ఆనందం పొందాలంటే ఒక్కటే మార్గం ఏమిటి అని చెప్పేసి అంటే మహాభాగవతము. కాబట్టి శాంతి, అహింస, ఆనందము ఎందుకు కావాలి? ఆ 3 పదాలు ఎందుకు చెప్పాను, మిగతా ఎందుకు చెప్పలేదు? ఎవరైనా ప్రశ్న వేసుకోవాలి. ఇక్కడ కూడా శాంతి అంటే ముందు నీలో ఉద్వేగములు శమింపజేసుకొనుట, అహింస అంటే ఇతర జీవుల పట్ల వైరము చేయించుట, మూడవది ఏది? ఆనందము, సమగ్రమైనటువంటి సంవిలీన స్థితి. ఈ 3 కూడా ప్రారంభం అవుతాయి. ఆ కారణం చేత శాంతి, అహింస, ఆ తర్వాత నీకు ఆనందము. ఇక్కడ శాంతి అనబడేటువంటి దాన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చింది, మిగతా దాన్ని ఎందుకు చెప్పలేదు అనడానికి మళ్ళీ భగవద్గీతలో 12వ అధ్యాయం పిలువబడ్డ భక్తి యోగంలో ఒక శ్లోకంలో చెబుతూ శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగాత్ శాంతిరనంతరం అని చెప్పాడు. శాంతి తర్వాతే మిగతాదంతా కూడా అన్నాడు. దేని నుంచి శాంతి పొందుతావు? కర్మఫలాన్ని త్యజిస్తే నువ్వు శాంతి పొందుతావు. అప్పుడు నీ యొక్క మనస్సు, అంతరింద్రియములు, బుద్ధి ఇవన్నీ కూడా శమిస్తాయి. ఆ శమించిన స్థితి నుంచి నీకు వేరే జీవుల పట్ల వైరం ఉండదు. వేరే జీవుల పట్ల వైరం ఉండని స్థితి అహింసా ప్రతిష్టాయాం వైరత్యాగ అని పతంజలి యోగ సూత్రాల్లో చెప్పినట్లుగా ఆ హింస అనేటువంటి స్థితికి తీసుకొస్తుంది. శాంతి, అహింస 2 కవల పిల్లలు.
ఈ కవల పిల్లల్లో పనిచేసేటువంటి ఆత్మ ఏది అని చెప్పేసి అంటే అదే ఆనందము. శాంతితోనూ ఆనందం పొందవచ్చు, అహింసతోనూ ఆనందం పొందవచ్చు, కేవలం ఆనందము పొందవచ్చు, నిర్గుణమైన ఆనందాన్ని కూడా పొందవచ్చు. ఈ 3 రకాలైన ఆనందాలని కూడా ఉపాధితోనూ ఉపాధి లేకుండాను, ఆలోచనతోనూ ఆలోచన లేకుండాను, ఆలోచనలకు అతీతంగాను కూడా ఆనందస్థితి అనుభవించవచ్చు అని భాగవతంలో ఉండేటువంటి అనేక కథలు మనకి చెప్తూ ఉంటాయి. ఇక్కడ భాగవతాన్ని అందరికీ అర్థమయ్యేటట్టు పరిచయం చేయాలని చెప్పేసి అంటే ఒక్క మాట చెప్పుకోవాలి. అదేమిటి అంటే నీ పాద కమల సేవయు, నీ పాదార్చకులతోడి నెయ్యము, నితాంతాపార భూతదయయును, తాపసమందార నాకు దయచేయగదే అని ఒక ప్రసిద్ధమైనటువంటి శ్లోకం పద్యం ఉంది. ఇక్కడ నీ పాద కమల సేవయు, ఓ భగవంతుడా నీవెవరో నాకు తెలియదు, ఈ విశ్వం అంతా నీవే వ్యాపించి ఉన్నావు, నీ స్వరూపం అంతా కూడా ఈ విశ్వం ద్వారా మేము అర్థం చేసుకుంటున్నావు, కాబట్టి నీ పాదములను నమస్కారం పెట్టాలి. ఇదంతా కూడా నీ పాదమే, నువ్వు కింద ఉన్నావు, ఇది ఆధారంగా నువ్వు అంతా కూడా పైన కనపడకుండా ఉన్నావు. సహస్రశిషా పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా ఆచ్యధిష్టదశాంగుళం, అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఓ విరాట్ పురుషుడా, ఓ శ్రీమన్నారాయణుడా, ఓ వాసుదేవుడా, ఈ ప్రపంచమంతా కూడా నీ పాదమే. అందువల్ల నీ పాద కమల సేవయు, నీ పాదార్చకులతోడి నెయ్యము. మానవుడు సంఘజీవి, సంఘం నుంచి దూరంగా వెళ్ళిపోలేడు. ఆ కారణం చేత తను ఏం చేస్తున్నాడో తన వల్ల చేసేటువంటి వాళ్ళతో లైక్ మైండెడ్ పీపుల్తో ఉండేటువంటి ఒక సంఘర్షణ కావాలి. ఆ లైక్ మైండెడ్ పీపుల్ అంటే ఎవరైతే ఆ భగవంతుని యొక్క పాదాలను పట్టుకొని ఆ పాదాలను ఆశ్రయించి ఆ పాదపము యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకొని ఆ మూలమైనటువంటి ఊర్ధ్వమూలం అధశాఖ అని చెప్పినటువంటి ఒక భవితవ్యమైనటువంటి ఒక అశ్వత్థ వృక్షం యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటారో, ఆ తెలుసుకొని ఒక పునరావృతులైనటువంటి ఒక స్థితిని పొందుతారో, దానికోసం ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా నీ పాదార్చకులతోడి నెయ్యము, నితాంతాపార భూతదయయును. ఇక్కడ కేవలం మానవులే కాదు, మానవేతరులైనటువంటి జంతువులు, జీవజాతులు 84 లక్షల జీవజాతులు ఉన్నాయి. ఈ 84 లక్షల జీవితాలు కూడా దయ ఉండాలి. నితాంత అపార భూతదయయును. ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి అనే పంచభూతముల నుంచి ఏర్పడినటువంటి ఈ స్థితితో కూడుకున్న ఈ ప్రపంచం ఉండాలి. కాబట్టి శాంతి, అహింస, ఆనందము అనేటువంటి ఈ మూడిటిని కూడా పొందాలి అంటే భాగవతము ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఓ మానవుడా, నీవు ప్రశ్నించడం మానేయి, చూడడం నేర్చుకో. ప్రశ్నిస్తున్నంతసేపు నీ దృష్టి ప్రశ్న మీదే ఉంటుంది, లక్ష్యం మీద ఉండదు. కానీ ఎప్పుడైతే నువ్వు చూడడం మీద మొదలు పెడతావో అప్పుడు నువ్వు నీకంటా ఉన్నటువంటి ఊర్ధ్వమైనటువంటి చైతన్య స్థితులకు వెళ్ళవచ్చు. ఊర్ధ్వమైన చైతన్య స్థితికి వెళ్ళినట్లయితే ఏం జరుగుతుంది? నువ్వు స్వయంగా దర్శించుకుంటావు. అదే అర్జునుడు శ్రీకృష్ణుడికి ఇచ్చినటువంటి, శ్రీకృష్ణుడు అర్జునుడి మధ్య జరిగినటువంటి వరం. అది ఎలా జరిగింది అని చెప్పేసి అంటే, ముందు దేహానికి మాత్రమే పరిమితమైనటువంటి అర్జునుడు ఏం చేశాడు? దేహం నుంచి లోపలికి తీసుకొచ్చి ఆత్మ వరకు తీసుకొచ్చాడు, ఆత్మ నుంచి పరమాత్మకు తీసుకొచ్చాడు, పరబ్రహ్మకు తీసుకొచ్చాడు, అప్పుడు విశ్వరూప సందర్శనం చేయించాడు. అదేవిధంగా నీవు కూడా శాంతి, అహింస, ఆనందము అనేటువంటి 3 స్థితులు పొందాలంటే ప్రశ్నించడం మానేసి దర్శించడం నేర్చుకోవాలి. దర్శించిన వాడు ఆనందాన్ని పొందుతాడు. దీన్నే జిల్లెళ్ళమూడి అమ్మ అనేటువంటి పేరు పొందినటువంటి బ్రహ్మాండ అనసూయాదేవి గారు తన 6వ ఏట 1929వ సంవత్సరంలో చాలా చమత్కారంగా మాట్లాడుతూ అన్వేషించి, విమర్శించి, వివరించు అని చెప్పారు. కాబట్టి అన్వేషించి అంటే అను అంటే అనుసరించి, విష్ అంటే ప్రవేశించు. దేన్ని అనుసరించి ప్రవేశించు? ఈ కనపడుతున్నటువంటి చరాచర ప్రపంచమంతా కూడా భగవంతుని యొక్క పాదం కాబట్టి ఈ పాదాలను ఆధారంగా చేసుకుని పైకి ప్రవేశించు. ప్రవేశించిన తర్వాత విమర్శించు. మర్శనే, నువ్వు అక్కడ మునిగు. ఆ మునిగిన తర్వాత అప్పుడు నీకు దర్శనం అవుతుంది అని చెప్పేసి ఆవిడ చాలా చిన్న మాటల్లో పెద్ద వాక్యాన్ని చెప్పారు, పెద్ద భావాన్ని చెప్పారు. కాబట్టి అన్వేషించి, విమర్శించి, వివరించు అనేటువంటి దానిలో ఆ వివరించడమే, ఎవరైతే కన్నవాడు వివరిస్తాడు, విన్నవాడు విమర్శిస్తాడని కూడా చెప్పారమ్మ. అక్కడ నీవు సమ్యక్ దర్శనాన్ని పొందగలవు. ఏ సమ్యక్ దర్శనం అయితే బౌద్ధ మతంలో పేరు పొందిందో, ఏ సమ్యక్ దర్శనం అయితే అత్యుత్తమైనటువంటి ఒక వైదిక స్థితి అని చెప్పేసి చెప్పబడిందో, ఏ సమ్యక్ దర్శనం అయితే నైష్కర్మ్య సిద్ధికి తావతీస్తుందో, అటువంటి సమ్యక్ దర్శనానికి సోపానమైనటువంటిది ఏది అని చెప్పేసి అంటే భాగవత కథాశ్రవణము.
కాబట్టి ఆ భాగవత కథాశ్రవణం అనేటువంటి దేనికోసం? సమ్యక్ దర్శనం కోసం. దర్శనం ఎప్పుడొస్తుంది? సమ్యక్ దర్శనం ఎప్పుడొస్తుంది? నువ్వు ఆనందమయ స్థితిని పొందినప్పుడు. ఆనందమయ స్థితి నువ్వు ఎప్పుడొస్తుంది? నీవు అహింసను శాంతిని కూడా దాటినప్పుడు. కాబట్టి ముందు శాంతిని దాటాలి, తర్వాత అహింసను దాటాలి, ఆ తర్వాత ఆనందమయ స్థితిలోకి వెళ్ళాలి. ఆనందమయ స్థితిలోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? 16 కళలు కలిగినటువంటి పూర్ణ చంద్రుడి యొక్క మనస్సు నీ యొక్క మనస్సులో లయమై ఉంటుంది. అప్పుడు నీవు చంద్రమౌళీశ్వరుడు అవుతావు. అప్పుడు నీవు గంగాధరమూర్తి అవుతావు. పవిత్రమైనటువంటి గంగని నువ్వు ధరిస్తావు. నీవు అవధూత శిఖామణి అవుతావు. అప్పుడు నీలో సృష్టి స్థితిలో అయినటువంటి 3 ముఖాలు కలిగినటువంటి ఒక దత్తాత్రేయుల వారు నీలో ప్రకాశిస్తారు. కాబట్టి నీవే దత్తాత్రేయుడు కావాలంటే, నీవే నారాయణుడు కావాలంటే, నీవే శివుడు కావాలనుకుంటే, నీవే భక్త శిఖామణివి కావాలనుకుంటే, నీవు శాంతి అహింస ఆనందమైనటువంటి మూడింటిని దాటి మహదానందమైనటువంటి బ్రహ్మానంద సచ్చిదానంద తత్వంలోకి ప్రవేశించాలని చెప్పేసినట్లయితే నీకు పట్టుకొమ్మ ఏది అని చెప్పేసిందంటే భాగవతము. భాగవతం అనేటువంటిది కేవలం విని మరిచిపోయేటువంటి కథల సమూహం కాదు. ఏ విధంగా అయితే ఒక చిన్నప్పుడు పసితనంలో ఉండగా ఒక తల్లి చెప్పిన కథలు ఏ విధంగా అయితే ఒక శిశువుకి మరణించేంత వరకు అవి జ్ఞప్తిలో ఉంటాయో, మరణ సమయంలో కూడా ఒక్కోసారి తల్లి చెప్పినటువంటి కథల్ని గుర్తు చేసుకుంటాడో, ఏ రకంగా అయితే చందమామ కథలు లాంటివి ఈ రోజుకి కూడా మనకి మురిపిస్తూ ఉంటాయో, ఏ రకంగా అయితే భేదాళ కథలు లాంటివి ఈరోజు మనకి కవ్వించి ఉత్సాహాన్ని రేపుతుంటాయో, ఆ రకంగా ఒక అపూర్వమైన స్మృతిగా, కవ్వించేటువంటివిగా, రెచ్చగొట్టేటువంటివిగా మనకి ఈ లీలలు ఉంటాయి. ఈ లీలల యొక్క సమూహమే భాగవత కథా ప్రపంచము అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఎందుకు మాటిమాటికి భాగవతము 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 అంటున్నారు? ఎవరు ఈ భాగవతుడు అనే ఒక ప్రశ్న వేసుకోవాలి. దీనికి కూడా భాగవతుడి యొక్క కథ భాగవతము. భాగవతులు అంటే ఎవరు? భాగవతులు అంటే ఎవరు? ఈ సృష్టి యొక్క అనంతత్వాన్ని గుర్తెరిగి తాను కేవలము ఒక ఉపకరణమే మాత్రమని తెలిసి తాను చేసిన ప్రతి ఒక్కదాన్ని కూడా భగవంతుడికి ఎవరైతే అర్పిస్తాడో ఆ అర్పించేటువంటి వాడిని సుజ్ఞాని అంటారు. అటువంటి సుజ్ఞాని యొక్క ఇక్కడ సుజ్ఞాని అనే పదం వాడింది. మహాభాగవతంలో మనకి సుజ్ఞానం అని చెప్పేసి వాడడం జరుగుతుంది. సుజ్ఞానం అంటే ఏమిటి? ఎవరెవరు తాము చేసినటువంటి కర్మలను ఎప్పటికప్పుడు వాటిని మూలతత్వములకు సమర్పిస్తారో అసలు సుజ్ఞాని. కాబట్టి ఆ సుజ్ఞానము కలిగిన వాడు. ఇక్కడ జ్ఞానము, విజ్ఞానము, సుజ్ఞానము, ప్రజ్ఞానము అనే 4 పదాల గురించి మనం ఒకసారి చెప్పుకుందాం. జ్ఞానం అంటే ఏమిటి? శబ్దస్పర్శ రూపరసగంధముల ద్వారా వచ్చేది జ్ఞానం. విజ్ఞానం అంటే ఏమిటి? దీనిలో అపవిత్రమైన దాన్ని తీసేయడం ద్వారా వచ్చేది విజ్ఞానము. మరి ప్రజ్ఞానం అంటే ఏమిటి? ప్రజ్ఞానం అంటే అఖండమైనటువంటి స్థితిలో ఉండేటువంటిది జ్ఞానం, ప్రజ్ఞానము. ఈ ప్రజ్ఞానానికి విజ్ఞానానికి మధ్య ఉండేటువంటిది సుజ్ఞానము. కాబట్టి జ్ఞాన, విజ్ఞాన, సుజ్ఞాన, ప్రజ్ఞానములు. అప్పుడు ప్రజ్ఞానం బ్రహ్మ అని పిలువబడినటువంటి సూత్రం ఏదైతే ఉందో ఆ సూత్రానికి సుజ్ఞానం అనేటువంటిది శిరస్సుగా, విజ్ఞానం అనేటువంటిది చేతులుగా, జ్ఞానం అనేటువంటిది కాళ్ళుగా ఉపయోగపడి మనని ఒక ఊర్ధ్వమైనటువంటి చైతన్య భూమికల్లోకి తీసుకొని పెడుతుంది. కాబట్టి మిత్రులారా, మహాభాగవతంలో చెప్పే కథల్ని మనం కేవలం వినడం, మర్చిపోవడం కాదు చేయవలసింది. వాటిని సదా మననం చేసుకోవాలి. వినడం ఒక ఎత్తు, మననం ఒక ఎత్తు. ఆ మననం చేసుకున్న తర్వాత ఆ మననంలో ఉండేటువంటి వశీభూతమైనటువంటి ఒకనొక స్థితిని మనం అనుభవిస్తూ, రాశీభూతమైనటువంటి ఆనంద స్థితిని మనం అన్వయం చేసుకుంటూ, పగలు రాత్రి తేడా లేకుండా ఆ భగవతత్వం పట్ల ఉండేటువంటి ఒకనొక ఒరిపిడిని మనం అనుభవించగలిగినట్లయితే ఆ ఒరిపిడే మృదువుగా అమృతాన్ని ఇచ్చేటువంటి ఒకనొక పాల సముద్ర మథనంగా మారి ఆ ఆనందామృత వాహినిలో నీవు కలిసిపోగలవు. కాబట్టి మిత్రులారా, భాగవత కథా ప్రపంచం అనబడేటువంటిది అంత సులభమైనటువంటిది కాదు. అదేవిధంగా అది అంత కష్టతరమైంది కూడా కాదు. కానీ అక్కడ మనం ఒక గజేంద్ర మోక్షంలో ఒక గజేంద్రకు ఉండే మొండితనం, మొసలకు ఉండే పట్టుదల చూడాలి. అదేవిధంగా ప్రహ్లాదులకు ఉండేటువంటి ఒకనొక ఆత్మసమర్పణ దాన్ని చూడాలి. గోపికలకు ఉండేటువంటి ఆత్మవిజ్ఞానం చూడాలి. ఇక్కడ ఈ మూడింటే ప్రధానంగా చెప్తున్నా. ఒకటి గజేంద్ర మోక్షం, రెండవది ప్రహ్లాదుడు, మూడవది గోపికలు. మిగతా వాళ్ళని ఎందుకు చెప్పడం లేదు అనే ప్రశ్న కనుక వచ్చినట్లయితే ఈ 3 కూడా మానవుడి యొక్క 3 స్థితులను సూచిస్తాయి. మొట్టమొదటి స్థితి ఇంద్రియబద్ధమయ్యి, కర్మబద్ధమయ్యి, వాసనాబద్ధమయ్యి, కామక్రోధలోభమోహ మదమాత్సర్యాలతో కూడుకున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక గజేంద్రుడు తన చుట్టూ ఉండేటువంటి బంధాలనేటువంటి ఒకనొక మసలితో పోరాడుతున్నటువంటి పరిస్థితి
అది కేవలము కూడా కర్మేంద్రియ జ్ఞానేంద్రియ అంతరింద్రియ మథనము మాత్రమే. అక్కడ గజేంద్రుడు మకరీంద్రుడు అనేటువంటి వాళ్ళ మధ్య జరిగినటువంటి పోరాటం అనేటువంటిది గుర్తుకొస్తుంది. అందువల్లే ఇక్కడ హీరో ఎవరు అంటే ఆదినారాయణుడు, అవతారం కాదు. గజేంద్ర మోక్షంలో కథ ఎవరు అంటే ఆదినారాయణుడు. అంటే ఈ నారాయణుడు కంటా ముందు ఒక నారాయణుడు కనుకున్నట్లయితే ఆయన ఆదినారాయణుడు అంటాం. అది కృతయుగంలో జరిగిన కథ. కృతయుగం అంటే ఈ సృష్టి అంతా కూడా ఏర్పడుతున్నటువంటి కాలంలో ఇవి కూడా ఏర్పడ్డాయి. ఆ ఏర్పడినప్పుడు వాటి మధ్య ఒక పోరాటం వచ్చింది. ఆ పోరాటం అది జరిగిందని తెలుసుకున్న తర్వాత ఒక భక్తుడైనటువంటి వాడు ప్రపత్తితో, తాను శ్రద్ధతో ప్రపత్తితో జ్ఞానాన్ని కలిగి అహంకారాన్ని విస్మరించి బ్రాహ్మీమయమైనటువంటి అహంకారాన్ని అర్థం చేసుకొని ఆ బ్రహ్మమునకు తనను తాను సమర్పించుకున్నటువంటి స్థితి ఏది అని చెప్పేసి అంటే ప్రహ్లాదుడిది. అక్కడ కూడా ప్రహ్లాదుడు వేరు, బ్రహ్మము వేరు అనే స్థితి వేరుంది. కాబట్టి ఆ మూడవ స్థితి ఏది అంటే ప్రహ్లాదుడు లేడు, బ్రహ్మము లేడు, ఉన్నది ఒకటే అనేటువంటి స్థితి గోపిక. ఆ గోపిక వల్ల పడినటువంటి శ్రీకృష్ణ భగవానుడు మనలందరినీ రక్షించుగాక. కాబట్టి ఆ గోవిందుడైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడు మనలందరినీ రక్షించుగాక. ఆ జగన్మోహనుడైనటువంటి శ్యామకమలలోచనుడు అయినటువంటి ఆ పరమేశ్వరుడు మనలందరినీ రక్షించుగాక. సో కాబట్టి ఈ మూడు స్థితుల్ని కూడా మనం దాటాలి. ఈ మూడు స్థితులు దాటాలంటే ఒకటి కర్మ ప్రధానమైనటువంటిది, రెండవది జ్ఞాన ప్రధానమైనటువంటిది, మూడవది నిరహంకార ప్రధానమైనటువంటిది. కాబట్టి ఆ నిరహంకార స్థితిలో నేను లేదు, నువ్వు లేదు, ఉన్నది ఒక్కటే. దీన్నే అత్యంత సుందరంగా చెప్పాలంటే, ఓ భగవంతుడా, ఈ ప్రపంచంలో పురుషుడు అని చెప్పేసి ఎవరైనా ఉన్నట్లయితే నువ్వు ఒక్కడివి మాత్రమే, మిగిలిన వాళ్ళందరూ కూడా స్త్రీలే అంటారు. ఇది మనకు పుష్టి మార్గంలో చెప్పడం జరిగింది. వైష్ణవానికి చెందినటువంటి పుష్టి మార్గంలో మనకి చెప్పడం జరిగింది. ఈ పుష్టి మార్గ సాంప్రదాయం ప్రకారంగా కనుక తీసుకున్నట్టయితే ఉన్నటువంటిది ఒకటే పురుషుడు, ఆయనే పురుషోత్తముడు. అందుకే భగవద్గీతలో కూడా మనకు పురుషోత్తమ ప్రాప్తి యోగం చెప్పారు తప్ప పురుష ప్రాప్తి యోగం అని చెప్పలే. పురుషోత్తమ ప్రాప్తి యోగం అని చెప్పారు. ఎవరి పురుషోత్తముడు? క్షరపురుషుడు కాకుండా, అక్షర పురుషుడు కాకుండా ఉన్నవాడు పురుషోత్తముడట. కాబట్టి ఆ పురుషోత్తమ స్థితి అంటే ఎప్పుడు వస్తుంది? ఎక్కడ సూర్యుడు ఉండడో, ఎక్కడ చంద్రుడు ఉండడో, ఎక్కడ నక్షత్రాలు ఉండవో, ఎక్కడ అగ్ని ఉండదో, ఎక్కడ చీకటి ఉంటుందో, ఆ చీకటికి అవతల తనంతట తాను వెలుగుతూ ఉంటుందో, ఒక పరి జగములు వెలునిటి, ఒక పరి లోపలికి కొలుసు, ఉభయము తానై సకలార్థ సాక్ష్యగు. ఆ సాక్షి అయినటువంటి ఆ పురుషోత్తముని అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబకు పెంచీకటి కవ్వాల ఎవ్వండే కాకృతి వెలుగు. కాబట్టి ఒక్కడే అయినటువంటి ఆకారంతో తాను వెలుగుతున్నాడు. అక్కడ మిగిలిన ఆకారాలు ఏమీ లేవు. అక్కడ శబ్ద స్పర్శ రూపరసగంధాలు ఏమీ లేవు. పృథివీ ఆపస్తేజో వాయు ఆకాశంలో పంచభూతాలు లేవు, కర్మేంద్రియాలు లేవు, జ్ఞానేంద్రియాలు లేవు, అంతరింద్రియాలు లేవు, బంధుత్వాలు లేవు, ధర్మం లేదు, అధర్మం లేదు, శాస్త్రం లేదు, ఏమీ లేదు. ఉన్నటువంటిది ఒక్కటే. ఆ ఒక్కటి అనబడేటువంటి దాన్ని అర్థం చేసుకోవడానికి అది ఆది లేదు, అనాది కాదు. అందువల్ల అది అనాది అయినటువంటి ఒక ఆనక తత్వము, అది అనంతమైనటువంటి ఒక తత్వము. కాబట్టి అనాది అయిన, అఖండమైన, అనంతమైనటువంటి ఆ తత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి అత్యుత్తమంగా ఉపయోగపడేటువంటిది ఏది అని చెప్పేసి అంటే మహాభాగవతము. కాబట్టి మహాభాగవతంలో చెప్పేటువంటి కథలన్నీ కూడా మన ఈ మార్గాల వైపే మనకు తోడ్పడతాయి. ఒక గజేంద్రుడి స్థితి నుంచి ప్రహ్లాదుడి స్థితికి ఎదగాలి, ప్రహ్లాదుడి స్థితి నుంచి గోపికల యొక్క స్థితికి ఎదగాలి. ఇది ఒకవైపు. ఇంకోవైపు శాంతి నుంచి అహింసకు, అహింస నుంచి ఆనందానికి నువ్వు ఎదగాలి. ఇంకోవైపు నుంచి నువ్వు జ్ఞానం నుంచి ప్రజ్ఞానానికి, విజ్ఞానం నుంచి సుజ్ఞానానికి ఎదిగినప్పుడు నువ్వు ప్రజ్ఞానం నీ చేతిలోకి వస్తుంది అని చెప్పేటువంటిది భాగవతము. ఓం స్వస్తి స్వస్తి స్వస్తి.